బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికారులకు సవాల్గా మారుతుంది. పట్టణంలోని ఆక్రమణలను తొలగిస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందన్న అధికారుల ఆశలు ఆవిరవుతున్నాయి. నిత్యం వేల వాహనాలు బుచ్చిరెడ్డిపాలెం మీదుగా ప్రయాణం చేస్తుండటంతో బస్టాండ్ సెంటర్లో ఆటో వాలాలు, ఆర్టీసీ బస్సులు రోడ్డుపై అడ్డంగా నిలబెట్టడమే ట్రాఫిక్ కు చిక్కులు తెచ్చిపెడుతోంది. బస్టాండ్ కూడలలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉన్న సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం ఎటువంటి మౌలిక వసతులు అక్కడ లేకపోవడమని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఆర్టీసీ బస్సులను డిపోలో వెళ్లి ఆపుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఆటోలకు ప్రత్యేక స్టాండ్ను ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యకు కొంతమేర చెక్ పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముంబై జాతీయ రహదారిపై ఆక్రమణలు తొలగించినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం దొరకదని వ్యాపారస్తులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ఆలోచించి రోడ్డు విస్తరణ పేరుతో వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకుండా ఆలోచన చేయాలని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అధికారులారా ఒక్కసారి ఆలోచించండి అంటూ వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.